హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఈరోజు సీరియల్. ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం. సీతాకాంత్ ఒక రూమ్లో లవ్ సింబల్తో కూడిన బెలూన్స్ మొత్తం అంతా రూమ్కి డెకరేట్ చేసేస్తాడు. అలాగే ఒక టేబుల్, అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లో టేబుల్ డెకరేట్ చేస్తారు కదండి, అదే టైపులో మొత్తం డెకరేట్ చేస్తాడనమాట రూమ్లో. ఈ లోపల నుండి రామలక్ష్మి కళ్ళు మూసుకుని తీసుకుని వస్తూ ఉంటాడనమాట. ఏంటండి ఎక్కడికి, ఎందుకు నా కళ్ళు మూస్తున్నారు, ఎందుకు అని అడుగుతుంది. నువ్వు మాట్లాడుకు అని చెప్పి తీసుకొచ్చి టేబుల్ దగ్గర కళ్ళు మూస్తాడు కదా, ఇంకా ఇవి వదిలేస్తాడనమాట. ఈ లోపు చూస్తుంది. చూసి ఏంటండి ఇదంతా ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా చూస్తుందనమాట రూమ్లో. అంటే లవ్ సింబల్స్తో కూడిన బెలూన్స్, ఆ టేబుల్ డెకరేషన్ అంతా. ఎందుకండి ఇవన్నీ చేశారు అంటే, నిన్న మనం రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాం కదా, నువ్వు ఇష్టపడ్డావు కదా రెస్టారెంట్కి వెళ్దామని, కానీ నేను రెస్టారెంట్కి వెళ్ళలేదు కదా, అందుకని రెస్టారెంట్ని ఇంటికి తీసుకొచ్చేసాను అని అంటుంది. అయ్యయ్యో ఇవన్నీ ఎందుకండి అని చెప్పేసి అంటుంది. అని సరే సరే కూర్చో నువ్వు అని చెప్పి కూర్చోబెడతాడనమాట. ఎందుకండి నాకంటే నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ తెప్పించాను అని చెప్పేసి కూర్చోబెడతాడు. ఈలోపు సందీప్ వాళ్ళ అత్తగారు, సందీప్ వాళ్ళమ్మ, అంటే రామలక్ష్మి అత్తగారు, రామలక్ష్మి తోటికోళ్ళు, సందీప్ వాళ్ళమ్మ, వాళ్ళ ఆవిడ వస్తున్నారనమాట సీతాకాంత్ రూమ్కి. అసలు నిన్న నమిత దగ్గరికి వెళ్ళిన విషయం రామలక్ష్మి చెప్తాడా, అబద్ధం చెప్తాడా, నిజం చెప్తాడా అని తెలుసుకోవడం కోసం పైకి వస్తూ ఉంటారు. అప్పుడు అత్తయ్య గారు ఏంటండి మనం విలన్లమండి, లేడీ విలన్లం కదా, దర్జాగా వెళ్ళాలి కానీ ఇలా దొంగల్లాగా వెళ్ళడం ఏంటండి అత్తయ్య గారు అంటే, ష్ మాట్లాడుకో అంటుంది. కాదండి ఎందుకు వెళ్తున్నాం అంటే, ఇప్పుడు సీతాకాంత్ రామలక్ష్మి నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా తెలుసుకోవడానికి వెళ్తున్నాం అని అంటాడు. సరే అని వీళ్ళిద్దరూ వస్తుంటారు. వచ్చి అక్కడ చూసేసరికి ప్లేట్లోని చికెన్ ముక్కలు, అంటే ఫ్రైడ్ చికెన్ ముక్కలు, నూడిల్స్, అలాగే క్యాప్సికమ్‌తో ఐటెమ్ వడ్డిస్తూ ఉంటాడనమాట సీతాకాంత్. ఇవన్నీ చూసి టెంప్ట్ అయిపోయి చప్పలించేస్తూ చేస్తూ ఉంటదనమాట. అబ్బబ్బబ్బా! అత్తయ్యగారు ఎంత నాకిష్టమైనయండి అయన్నీని. అబ్బబ్బా! నేను టెంప్ట్ అయిపోతున్నానండి. బావగారి దగ్గరికెళ్ళి మాకు కూడా కొన్ని పక్కకు తీసి పెట్టండి అని అడుగుతాను అని అంటది. వద్దు వద్దు నువ్వు అంత పని చేయకు, నువ్వు ఆగు అని ఆపేస్తది సందీప్ వాళ్ళమ్మ. ఈలోపు మీరు కూర్చొని వడ్డించుకోండి అంటే రామలక్ష్మికి అన్నీ వడ్డించేసి వడ్డించుకుంటాడనమాట ప్లేట్‌లో. అంటే నూడిల్స్, చికెన్ ముక్కలు అవన్నీ. అప్పుడు ఎందుకండి ఇదంతా నా కోసం అంతలా చేశారు, ఎందుకు చేశారు అని మళ్ళీ అడుగుతదనమాట. అడిగితే అంటే, నువ్వు నా మీద అలకబూనేవు కదా, నీ అలక తీర్చడానికే నేను ఈ ఏర్పాటు చేశాను అని అంటాడు. అప్పుడు అనుకుంటూ ఉంటాడనమాట. చూడు ఎందుకు అలక, నా అలక తీర్చడానికే చేశారు అని అనుకుంటుంది తప్ప, తన మనసులో మాట నాకు చెప్పడం లేదు అని సీతాకాంత్ అనుకుంటుంటాడు. ఈలోపు అలాగే రామలక్ష్మి కూడా నీ అలక తీర్చడానికి ఏర్పాట్లు చేశాను అని అంటున్నారు తప్ప, ఆయన మనసులో ఏముందో చెప్పట్లేదు అని చెప్పేసి ఈమె ఇంక ఇద్దరు అలా అలా చూసుకుంటూ తింటూ ఉంటారు. ఈలోపు ఇలా చూసుకుని తింటూ ఉంటే ఈలోపు సందీప్ వాళ్ళ ఆవిడంటది, ఎందుకండి ఇప్పుడిక్కడ అబ్బబ్బబ్బా! రొమాంటిక్ సీన్ జరుగుతుంది. ఇలాంటి సీన్‌లు మనం చూడకూడదండి. మనం వేరే ఎపిసోడ్ చూద్దాం వచ్చేయండి అత్తయ్య గారు అంటది. అబ్బా! ఆగు, అసలు నేనెందుకొచ్చాను, అసలు నిజం చెప్తాడా, అబద్ధం చెప్తాడా రామలక్ష్మికి ఆ విషయం తెలుసుకోవటం కోసం వచ్చాను. ఏంటండి నిజం అబద్ధం అంటే నువ్వు మాట్లాడకు, బయటికెళ్ళాక చెప్తానని అక్కడ ఆపేస్తాడు. ఈలోపు ఏవండీ ఈలోపు ఏంటి రామలక్ష్మి నిన్న నమిత కూడా ఇద్దరు బయటికెళ్ళారు కదా, నమిత గురించి అడగనా వద్దా అనుకుంటుంటది. సరే అడిగితే ఫీల్ అవుతారు, ఇంకొద్దులేని, ఏవండి మీకు ఆఫీస్‌లో ఏమైనా ప్రాబ్లమా? లేదా ఎవరితోనైనా ప్రాబ్లమా అని అడుగుతదనమాట రామలక్ష్మి సీతాకాంత్. సీతాకాంత్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. అంటే నమిత ఇంటికెళ్తాడు కదండీ సీతాకాంత్. అప్పుడేంటంటే రూమ్‌లో మంచం మీద కూర్చొని మొత్తం అంతా సీన్ క్రియేట్ చేస్తది కదా, ఈ విషయాలేమి మీరు ఎవరికీ, బయట వాళ్ళు ఎవరికీ చెప్పొద్దండి, రామలక్ష్మికి కూడా చెప్పొద్దు అని చెప్పి ఒట్టేయించుకుంటదనమాట సీతాకాంత్‌తో. నేనెవరికీ చెప్పనని ఒట్టేస్తాడు. అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. ఈలోపు అలాగడుగుతావంటే నాకు ఏ ప్రాబ్లమ్స్ లేదు, ఎవ్వరితోని ప్రాబ్లమ్స్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటాడు. సరే అని చెప్పేసని ఇంకా అక్కడి నుండి వాళ్ళెళ్ళిపోతారు. ఈలోపేమో సందీప్ వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు. ఆళ్ళేంటి అబద్ధం చెప్పాడు, వాళ్ళ ఆవిడకి, రామలక్ష్మికి సీతాకాంత్ అబద్ధం చెప్పాడు, ఇది కదా మనకు కావాల్సిన విషయం అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. కట్ చేస్తే అక్కడ నమిత సందీప్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తది. ఫోన్ చేసి, మేడం
అంటది. ఏంటి నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా అని అడుగుతది. అబ్బాయి ఏమీ లేదండి. సీత సార్ చాలా హానెస్ట్ అండి. మనం అనుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదు. నేను ఎలాగో మొత్తం ఆయన్ని నా వైపుకి తిప్పుకోవాలని నేను చేయని ప్రయత్నం లేదండి. నేను ఎలాగ తయారయ్యి పౌటు చెంగు పక్కకు పెట్టినా కూడా ఆయన నా వైపు ఏమీ పడలేదండి. అందుకని మనం అనుకున్న ప్లాన్ ఇదేం వర్కౌట్ అవ్వలేదండి. అయినా సీత సార్ అలాంటి మనిషి కాదు. అతన్ని పడేయటం చాలా కష్టం మేడం అని అంటది. అలాగనని ఊరుకుంటే ఎలాగా? మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి. నాకు సీత ఒప్పుకోడు, ఇలాంటి విషయాలకు ఒప్పుకోడని తెలుసు. తను హానెస్ట్ అని తెలుసు నాకు. అయినా కానీ ప్రయత్నం చేయాలి కదా! అందుకనే సరే నేను ఇంకో ప్లాన్ చెప్తాను. దానికి అమలు చేయడానికి రెడీగా ఉండు అని చెప్పేసి అంటది. సరే మేడం అంటారు. ఈలోపు ఫోన్ పెట్టేది. అప్పుడు ఒకటి సందీప్ వాళ్ళమ్మ, ఏంటి ఎవరితో నమిత అంటుందేంటి? అంటే మా ఆఫీస్‌లో చేసిన నమిత తోటా? ఆహా! మొత్తానికి ఏదో జరుగుతుంది. ఇదంతా నేను తెలుసుకోవాలని. అత్తయ్య గారు ఇప్పుడైనా చెప్పండి అత్తయ్య గారు. మీరెవరితో మాట్లాడారో చెప్పండి అత్తయ్య గారు అంటది. నీకు ఇప్పుడు చెప్పను, తర్వాతే చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోద్ది. ఈలోపు ఏంటి నన్ను కామెడీ టచ్ ఉన్న విలన్‌లా చూస్తుంది. సరే నేను నా అవసరం కూడా వస్తది. అప్పుడు చెప్తాను మీ పని అని అక్కడి నుండి వెళ్ళిపోద్ది. ఈలోపు ఆఫీస్‌కెళ్ళడానికి రామలక్ష్మి, సీతాకాంత్ తయారైపోతారు. ఈలోపు సీతాకాంత్ అద్దం ముందు నిలబడి హెయిర్ దువ్వుకుంటుంటాడు. ఈలోపు అక్కడికొచ్చి రామలక్ష్మి, ఏంటండి ఆఫీస్‌కెళ్ళాలి కదా! ఇంకా తయారవ్వలేదంటే? నాకన్నా ముందే మీరు తయారైపోతారు కదా! ఈరోజేంటి మీరు లేట్‌గా తయారయ్యారు అనంటే, అబ్బా! ఏమీ లేదు తయారవుతున్నానని చెప్పి, రామలక్ష్మి నిన్నొక మాట అడుగుతాను. అడగండి అంటది రామలక్ష్మి. నా మీద నీకు అనుమానం వచ్చింది కదా! అని అంటాడు. అనంటే అప్పుడు మేము ఆడోళ్ళం కదండీ! అనుమానం అనేదే సహజంగా ఆడోళ్ళకే కదా వస్తది. అందుకనే నేను కొంచెం అనుమానం అయితే పడ్డానని చెప్పుద్ది. అంటే నువ్వు నన్ను బాగా అనుమానిస్తున్నావా? అని మళ్ళీ అడుగుతాడు రెండోసారి. అంటే నేనేం అనుమానించటం అంటే మిమ్మల్ని అనుమానిస్తే నాకు నేను అనుమానించుకున్నట్టేనండి. ఎందుకంటే మీ వ్యక్తిత్వం, మీ క్యారెక్టరు మొత్తం అంతా నాకు తెలుసు మీరెలాంటి వారో. కానీ మీకు నాకు అనుకోని పరిస్థితి ఎలా పెళ్లి జరిగిందో అనే విషయం మనకు తెలుసు. ఏ పరిస్థితుల్లో మనకు పెళ్లి జరిగిందో. కానీ దానిని అవకాశంగా తీసుకొని మీరెప్పుడూ నా మీద మిస్‌బిహేవ్ చేయలేదు. అందుకని మీరెలాంటి వారో నాకు తెలుసండి. మీరు తప్పు చేయరనే నేను నమ్ముతున్నాను. అంతేకాని మిమ్మల్ని అనుమానిస్తే నాకు నేను అనుమానించుకున్నట్టే అని చెప్పేసరికి ఇంక అలా చూస్తాడనమాట రామలక్ష్మి వైపు సీతాకాంత్. అంటే ఏంటి ఇంత అర్థం చేసుకుంటుంది నన్ను, ఇంత మంచి భార్య దొరికింది నాకు అని పాపం సంతోషం ఫీల్ అవుతాడు. సరే, సరే రండి బయట టైం అయిపోయింది వెళ్ళిపోదాం బయటికని చెప్పి సీతాకాంత్ ఓ బ్యాగ్ పట్టుకుంటాడు కదా! ఆఫీస్ బ్యాగ్ అది అన్నీ తీసుకొని బయటికి మెట్లు దిగొస్తుంటారు. ఆ మెట్ల కింద సందీప్ వాళ్ళ అమ్మ ఉంటది. వీళ్ళిద్దరిని చూసి కుళ్ళిపోద్దనమాట. వచ్చి అలా షాక్‌లో ఉంటది. ఈలోపు సీతాకాంత్ అమ్మ అని పిలుస్తాడు, పలకదు. మళ్ళీ చెయ్యెట్టుకొని ఊపుతాడు. "అమ్మ ఏంటి? ఎవరిని చూస్తున్నావు? ఏంటి పలకవేంటంటే" అయ్యయ్యో! ఏదో ధ్యాసలో ఉన్నాను. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది సీత అని అంటూ ఉంటది. సరే ఏంటి నువ్వు ఇలా తయారయ్యావేంటి రామలక్ష్మి? నేను బాగా తయారు చేస్తానుదా అంటది. నేను ఇలా బాగానే తయారయ్యానండి అత్తయ్య గారు అంటది రామలక్ష్మి. అలాగనుకో నువ్వు నా కొడుకు సీత యజమాని, ఆఫీస్‌కి యజమాని. నువ్వు ఆయన భార్యగా నువ్వు కూడా యజమానురాలివే కదా! మరి అతను నా కొడుకు నా కొడుకు స్థాయికి, ఈ కుటుంబానికి స్థాయికి సరిపడేటట్టు నిన్ను నేను రెడీ చేస్తాను. రా అని చెప్పేసి బలవంతంగా వద్దండి అత్తయ్య గారు నాకు బానే ఉంది కదా! నేను ఇలాగే తయారవుతానని చెప్తుంటది. ఈలోపు సీతాకాంత్ అంటాడు, చూడు నిన్ను మా అమ్మ కోడల్లా కాకుండా కూతురులా చూసుకుంటుంది. అంటే నీకు అత్తలా కాకుండా అమ్మలాగా చూసుకునే అత్తగారు వచ్చినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలు రామలక్ష్మి. మా అమ్మ ఏదో ముచ్చట పడుతుంది కదా! వెళ్ళు అంటాడు. అప్పుడు సరే వెళ్తా ఉంటారు. రూమ్‌కి తీసుకెళ్తూ ఉంటదనమాట సందీప్ వాళ్ళమ్మ. అప్పుడు రామలక్ష్మి అనుకుంటది ఏదో పెద్ద కుట్రే పన్నింది నా మీద, ఇప్పుడు ఏదో చేస్తుంది అని అనుకుని లోపలికెళ్ళిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని నువ్వు చాలా బాగున్నావు అని చెప్పేసి ఇంతకీ ఏమి లేదు పువ్వులు ఒకటే పెడతది లోపల. పెట్టిన తర్వాత రామలక్ష్మి అని చెప్పి పువ్వులు పెట్టేసి తీసుకొచ్చేస్తుంటది. అప్పుడు తీసుకొస్తున్నప్పుడు అనుకుంటూ ఉంటదనమాట సందీప్ వాళ్ళమ్మ. ఇప్పుడుంటది నీకు చూడు ఈ రోజు నుంచి నీకు స్టార్ట్ అవుద్ది. నేను కొట్టే దెబ్బ నీకిప్పుడు ఎలా ఉంటదో రుచి చూస్తావు అనుకుంటూ తీసుకొస్తది. తీసుకొచ్చేసరికి ఇదిగో ఎంత బాగుందో చూడు నాన్న పువ్వులు పెట్టగానే ఎంత అందం వచ్చేసింది నా పెద్ద కోడలు అని చెప్పేసి అన్నప్పటికి సరే నవ్వుకుంటూ ఉంటారు. ఈలోపు అయ్య బాబోయ్! ఏదో చేస్తుంది మొత్తానికి పెద్ద కుట్రే చేస్తుంది. నేను చాలా అలర్ట్‌గా ఉండాలని అనుకుంటుంటది రామలక్ష్మి. ఈలోపు వస్తా ఉంటారు. ఈలోపు పైన దిష్టి గుమ్మడికాయ కడతారు కదా! ఆ దిష్టి గుమ్మడికాయ ఇలాగిలా ఊగుతా ఉంటది.
ఊగి ఈళ్ళు జస్ట్ బయటకొచ్చినప్పుడు వాళ్ళ ఎనకాల ఆ గుమ్మడికాయ ఊడి పడిపోద్దనమాట. వెంటనే రామలక్ష్మి భయపడిపోయి, "ఏంటి గుమ్మడికాయ పడిపోయిందేంటి?" అని చెప్పేసి, "సార్ మనకేదో ఆపద జరగబోతా ఉంది. దానికి అపశకునంగానే ఈ గుమ్మడికాయ పడిపోయింది. అందుకని సరే మనం లోపలికెళ్ళి దండం పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరదాం" అని అంటది. ఏంటి ఏంటి ఇలాంటి అనుమానాలు, ఇలాంటి సెంటిమెంట్స్ ఏంటి నీకు? ఆ తాడు నలిగిపోయి ఆ గుమ్మడికాయ తెగిపోయింది. అంతే రామలక్ష్మి. ఇవన్నీ కామన్. దీనికోసం నువ్వు ఫీల్ అవ్వకండి. లేదు లేదు నీకు వెళ్ళి మనం దండం పెట్టుకుందామని నాకెందుకో మనసు శంకిస్తుందని అంటది. సరే నాకు అటువంటివంటే ఇష్టం ఉండదు. నీ కోసం వస్తాను అని చెప్పి ఇద్దరు పూజ గదికెళ్ళి దేవుడికి దండం పెట్టి అగరబత్తి ఒత్తులు ఎలిగించుకొని దేవుడికి దండం పెట్టుకుంటారు. ఈ లోపల రామలక్ష్మి దండం పెట్టుకుంటది. నా భర్త చాలా మంచివారు. ఆయనకి ఏ ఆపద జరగకుండా చూడు స్వామి అని దండం పెట్టుకుంటారు. అక్కడి నుంచి దండం పెట్టుకొని వచ్చేస్తూ ఉంటారనమాట. ఇంకా కట్ చేస్తే ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే సీతాకాంత్ క్యాబిన్‌లోనే సీతాకాంత్, రామలక్ష్మి వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఈలోపు కంప్యూటర్ అతను చూసుకుంటాడు. ఫైల్ ఏమో రామలక్ష్మి చెక్ చేస్తూ ఉంటది. ఏంటి ఈలోపు రామలక్ష్మి ఆలోచిస్తుంటది. నమిత గురించి అడగనా ఇప్పుడు? అడగనా వద్దా? అడగనా వద్దా? అనుకుని ఫైల్స్ అటు ఇటు తిప్పుతుంటది. ఈలోపు గమనిస్తూ ఉంటాడు. ఫైల్స్ సరిగ్గా చెక్ చేయట్లేదనే విషయం సీతాకాంత్. అప్పుడు ఏంటి రామలక్ష్మి ఏదో ఆలోచనలో ఉన్నావేంటి? నీ ఆలోచన ఎక్కడో ఉంది. పని మీద లేదు. ఏంటి? ఏంటి చెప్పు? నీ ప్రాబ్లమ్ ఏంటి? అని అడుగుతూ ఉంటాడు సీతాకాంత్. ఈలోపు అక్కడ నమిత ఎంటర్ అవుతది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.